గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని 99 రోజుల కార్యక్రమంలో మొదటి జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను తీసుకొని పిప్రి గ్రామానికి ఎక్కడైతే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు పాదయాత్ర మొదలుపెట్టిండ్రో ఆ పాదయాత్ర సమయంలో ఏవైతే వాగ్దానాలు చేసిండ్రో కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు కాదు, వాగ్దానాలు చేసినప్పుడు ఎన్నికల ముందు వాగ్దానాలను నెరవేర్చడం కోసం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య యువతగా ఇక్కడికి వచ్చి ఏవైతే వాగ్దానాలు చేసిండ్రో అవన్నిటిని శాంక్షన్ చేసి బోత్ కాన్స్టిట్యున్సీ కానీ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ కానీ ఆసాద్ కాన్స్టిట్యున్సీ చాలా కాన్స్టిట్యున్సీకి ఏవైతే పాదయాత్ర జరిగినాయో అవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. వారికి ఆదిలాబాద్ జిల్లా తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏదైతే కార్యక్రమం తీసుకున్నా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్న మీరు ఎన్నికల కన్నా ముందు ఇక్కడ ఏదో సభ పెట్టినామో ఇందిరావేలు అప్పుడు చెప్పిండ్రు, మహబూబ్ నగర్తో పాటు ఆదిలాబాద్ని కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటికి చాలా చేసిండ్రు, కానీ సరిపోదు. మాకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎంత చేసినా కూడా తక్కువే. 75 సంవత్సరాల నుంచి అన్ని రకాలు నష్టపోయి అరవొక్కబడినాం కాబట్టి మాకు సరైన న్యాయం జరగాలంటే మీరు తప్ప ఇంకెవరు చేయలేరనే ఒక నమ్మకంతో మీకు చేతులెత్తి నమస్కరిస్తూ తప్పకుండా ఈ ఉమ్మడి జిల్లాను మీరు దత్తత తీసుకుని మహబూబ్ నగర్కి ఎట్లా చేస్తున్నారో దానికన్నా కొంచెం ఎక్కువ చేసి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మమ్మల్ని అందరినీ రుణం తెచ్చుకునే అవకాశం కలిగించాలని కోరుతున్నాం. అదేవిధంగా గూడెం దేవాలయానికి కూడా గూడెం సత్యనారాయణ స్వామి ఒకటే తెలంగాణలో ఒకటే సత్యనారాయణ స్వామి ఆలయం ఉన్నది. ఆంధ్రాలో అన్నవరం ఉన్నట్టు ఇక్కడ తెలంగాణ సత్యనారాయణ స్వామి ఆలయం ఉన్నది. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం గుట్ట మీద ఆలయం ఉన్నది, గుట్ట పక్కకే గోదావరి ఉన్నది, గోదావరి ఒడ్డున ఉన్నది కాబట్టి వాళ్ళకు లేనిదే ఎవరైతే సత్యనారాయణ చేసుకోవాలో భక్తులందరూ వచ్చి గోదావరిలో స్నానం చేసుకొని గూడెం గుట్టకు వెళ్ళి దర్శనం చేసుకుని సత్యనారాయణ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని గుళ్ళకి ఇచ్చినట్టు ఆ గుళ్ళను కూడా ఈ పుష్కరాల లోపల పుష్కరాల సమయంలో ఒక 75 కోట్లు ఇస్తే గుడిని సుందరంగా తీర్చిదిద్ది మీకు ఈరోజు వాగ్దానం చేస్తున్నా. తప్పకుండా సత్యనారాయణ వ్రతం తెలంగాణ వాళ్ళే కాదు, తెలంగాణ వాళ్ళు ఎవరు అన్నవరం పోకుండా అందరూ తెలంగాణ వాళ్ళకి ఇచ్చి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇక్కడ సత్యనారాయణ వ్రతం వచ్చేటట్టు చేస్తానని మేము మీకు మాట చెప్తూ తప్పకుండా ఈ 75 కోట్లు ఈ వేదిక ద్వారా శాంక్షన్ చేసి ఉమ్మడి ఆదిలాబాద్కు నాకు సహకరిస్తున్న మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ 1983 నుంచి వెళ్ళి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారికి దాదాపు ఇప్పటి వరకు 7 మంది ముఖ్యమంత్రులను చూసినా కానీ ఇన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, 2 జోడెల లెక్క 2 సంవత్సరాల లోపల ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు లేరు. ఇది వాస్తవం. నేను 83 నుంచి రాజకీయాలు లేను, కానీ నేను రాజకీయాలు ఉన్నది 2000 సంవత్సరం నుంచి. కానీ ఈ 40 సంవత్సరాల రాజకీయం నుంచి చూస్తున్న రాజకీయంలో నేను లేను. రాజకీయంలో ఖర్చు 2000 మాత్రమే, కానీ అప్పటి నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా, నిశ్చితంగా పరిశీలించుకొస్తున్నా. ఈ కార్యక్రమం ఈ 2 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కానీ ఈ 2 సంవత్సరాల సంక్షేమం కానీ ఇంతవరకు 40 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. దానికి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ